హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేనైతే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు ఆషాఢం బోనాలు అయితే చేస్తున్నాము మా ఇంట్లో అమ్మవారికి, ఎల్లమ్మ తల్లి అమ్మవారికి, ఉప్పులమ్మ తల్లి అమ్మవారికి ఇద్దరికి కూడాను బోనాలు అయితే ఇస్తున్నాం అనమాట. బోనాలకి పాలు అయితే పొంగించుకుంటున్నాము. అట్లనే ఇంట్లో కూడా పూజ అయితే చేసేసాం అనమాట. మార్నింగే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ బయట తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకొని ఉసిరి చెట్టు దగ్గర తులసమ్మ దగ్గర దీపం అయితే పూజ చేసేసుకున్నాను. ఇక్కడ బోనం అయితే ఇచ్చేసామన్నమాట అమ్మవారికి. మొత్తం కంప్లీట్గా అయితే తీయలేదు, కుదరలేదనమాట వీడియో తీయడం. ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇలా తీసాము. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా అరుదు కాదు కదా, ఎప్పటి నుంచో వస్తుంది. అట్లనే అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ ఇలా అయితే పెట్టేసామన్నమాట. ఇంకా అమ్మవారికి బోనం కింద పరమాన్నం అయితే చేసాము. ఇంకా ప్రసాదం కూడా ఇదే పెట్టేసాము. పరమాన్నం చేసేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేశాను అనమాట, పులిహోర. ఇంకా వచ్చేసి అమ్మవారి దగ్గరే కోళ్ళు అయితే కోసామన్నమాట మేము. కోళ్ళు కోసిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలి కాబట్టి ఇక పప్పు వండేసాను. వైట్ రైస్, చికెన్ అయితే చేసేసామన్నమాట. అమ్మవారి దగ్గరే నాటుకోడి కోసామన్నమాట. అమ్మవారికి పోతు రోజులకి ఇవ్వాలి కాబట్టి కోళ్ళు కోసేసి ఇచ్చాము. ఇక్కడ కూర అయితే అవుతుంది. ఇక్కడ మాకు పిలిచామన్నమాట, వదిన వాళ్ళని, అన్నయ్యని భోజనాన్ని పిలిచాము. వచ్చారనమాట వాళ్ళు కూడా. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు, వాళ్ళని అయితే ఇంటి దగ్గర ఉంచలేదు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక దండం పెట్టుకున్నారనమాట తల్లి దగ్గర. ఇక్కడ హాయ్ చెప్పమంటే నవ్వుతుందనమాట. ఇక్కడేమో వీళ్ళని అడుగుతుంటే ఏం చేస్తున్నారని వీళ్ళు ఏదో కార్డు చూసుకుంటున్నారు. మామూలు ఇక్కడ ఏదో జోక్ వేస్తాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఒక అర్జెంట్ పని మీద అయితే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా కారులో అయితే బయలుదేరుతున్నాము. వర్షం పడితేనే కారులో అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్తూ ఇక్కడ వీడియో అయితే తీశాను. ఇంకా భోజనాలు చేసేసి బయలుదేరామన్నమాట. మధ్యాహ్నం బయలుదేరాము 3 గంటలకు బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి 4 అయ్యింది. 1 అవర్లో వెళ్ళిపోయాము. ఇంకా వెళ్తానే మధ్యలో వర్షం కూడా పడ్డది. అసలు అనుకోలేదన్నమాట ఊరికి వెళ్తామని కూడా. అక్కడ పని చూసుకొని వద్దామని వెళ్తున్నాము. ఇంకా చూసారు కదా, వెళ్తూ ఉన్నాము. దారిలో వెదర్ కూడా చల్లగా ఉంది, వాతావరణం కూడా చల్లగా మంచిగా ఉందని ఇట్లయితే వీడియో తీస్తున్నా. అసలైతే శ్రావణ మాసం, ఆషాఢ మాసంలో ఎప్పుడు కూడా వర్షాలు పడతాయి. ఈ సంవత్సరం మాత్రం చాలా తక్కువ పడుతున్నాయి అన్నమాట. మన తెలంగాణలో, ఆంధ్ర సైడు వర్షాలే లేవన్నమాట, ఎక్కడెక్కడో పడుతున్నాయి. మామూలు జల్లులు పడిపోతున్నాయి కానీ పెద్ద వర్షాలు అయితే రావట్లేదు. ఇంకా వర్షాలు పడాలి, మంచిగా పంటలు అయితే పండాలని అదే ఉన్నైతే కోరుకుందాము. ఎందుకంటే పంటలు పండితేనే అందరూ మంచిగా ఉంటారు కాబట్టి. ఇది చూసారు కదా, వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసరికి చీకటి పడ్డది. తిరిగి రిటర్న్ అయినామన్నమాట. చీకట్లోనే వస్తున్నాము. ఆ రోజు వచ్చేసరికి కూడా ఇంటికి వచ్చేసరికి 9, 10 అయిపోయింది. ఆ మధ్యలోనే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.